ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో ఉన్నటువంటి మనమంతా కూడా మన హృదయం యొక్క కవాటాలు ఏవైతే ఉన్నాయో, హృదయ ద్వారాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనమే అంతరంగంగా మనము మాత్రమే వాటిని తెలుసుకోవాలి తప్పించి దాన్ని బయట నుంచి మనం తెలవలేము. అంతర్గతంగా మనము లోపల పరమాత్మను తదేకంగా ధ్యానం చేసి అంతర్గత మాత్రమే మనము ఆ యొక్క హృదయ కవాటాలను తెలుసుకొని పరమాత్మను అనుభవించాలి అని చెప్పేసి నిన్నటి రోజు మనకు ఆ గొప్ప బాలిక యొక్క లక్షణాలని కూడా తెలియజేస్తూ ప్రాపంచికమైనటువంటి విషయాలపైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండవద్దు, అవసరం లేనటువంటి విషయాలపైన మనము మూగంగా చెవులుగా ఉండాలి, పట్టించుకోకుండా ఉండాలి. ఆ విషయాల పట్ల మనం ఏర్పాటుగా ఉంటూ మన యొక్క నేత్రంతో పరమాత్మ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈరోజు మరొక గొప్పను ఇంద్రలేపుతూ ఉన్నారు. సాధారణంగా మనకు ఫలం లభించాలి అంటే వ్రతం చేసిన తర్వాతనో లేదా నోము నోచుకున్న తర్వాతనో మనకు ఆ నోము యొక్క ఫలం కానీ వ్రతం యొక్క ఫలం కానీ లభిస్తుంది. కానీ నోము నోస్తూనే వ్రతాన్ని ఆచరిస్తూనే ఫలం కలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫలం పొందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి గొప్పనైనటువంటి ఒక గొప్ప బాలిక ఈరోజు నిద్రలేకపోతే మనం ప్రధాన ఈనాడు నిద్రలేపేటువంటి గొప్ప బాలిక ఎవరైతే ఉన్నారో ఈమె కోసమనే కృష్ణ పరమాత్మ వ్రతాన్ని ఆచరించి నోమును నోచి ఈమె ఈ గొప్ప బాలికను తన సొంతం చేసుకుంటాడట. అంటే కృష్ణుడి చేతనే వ్రతం ఆచరించబడి నోచుకోబడినటువంటి ఆయన చేత నోచుకోబడినటువంటి గొప్ప బాలిక కాబట్టి ఒక గొప్పనైనటువంటి భాగ్యవంతురాలు ఈనాటి నిద్రలేపుతున్నటువంటి గొప్ప బాలిక. భాషాన్ని మనం సంధానం చేస్తాం. నోచ్చు వర్గం కుహిన్న అమ్మనాయ్ మాతృందారో భాష తిరువాద నాతృజాయని నారాయణమ్మ కోత్త పరదరం పుణ్యనాల్ పణ్వరుణాల్ కూతే తిరువాయ్ విజిత కుంభరణం దోత్తు ప్రకే పెరంతయల్ తార్తత్తాను ఆత్తాంతరణయాయ్ అరంగణమే ఏత్యమాయ్ తిరువేదో విభావాయ్. ఈనాటి గోపబాలిక నోత్రచ్వర్గం కుహిన్న అమ్మనాయ్ ఈమె కోసమని నోరు నోచుకున్నాడు. ఈమె కూడా ఎంతటి గొప్పనైనటువంటి భాగ్యవంతురాలు. మనం
తుచ్చువర్గం, నీవు నోచుకున్నటువంటి నోము ఏమిటో మాకు కూడా తెలియజేయవలసింది. మేమందరం కూడా నీవు చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో, నీవు చేసినటువంటి నోము ఏదైతే ఉందో మేము కూడా ఆ వ్రతాన్ని చేస్తాం, మేము కూడా ఆ నోమును నోస్తాము. ఎందుకంటే నీవు ఏ నోము నోచుకున్నావో, ఏ వ్రతాన్ని ఆచరించావో, కానీ కృష్ణుడే నీకోసమని నోము నోచుకుని వచ్చేసాడు కదా, నీకోసమని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కదా. అంత గొప్ప నీకోసం కృష్ణుడు నోము నోచుకునేలాగా చేశాడు అంటే నీవు ఎంత గొప్పనైనటువంటి భాగ్యవంతురాలివి. కనుక నీవు చేసినటువంటి ఆ నోము ఏదైతే ఉందో మాకు తెలియజేయవలసింది. నీవు నోచుకున్నటువంటి కృష్ణ పరమాత్మ చేత నీవు నోము ద్వారా లభించినటువంటి దానివి కనుక నీవు ఎంతటి గొప్పనైనటువంటి స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నావు కదా. కృష్ణుడితో నీవు నిరంతరం కూడా స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉన్నావు. నీవు స్వర్గము అంటే ఈ యొక్క ఇంద్రాది లోకాలు అనేటువంటి స్వర్గం అని కాదు. ఈ స్వర్గము అంటే ఎక్కడైతే సుఖం ఉంటుందో దాన్ని మనం స్వర్గము అని చెప్పేసాం. ఎక్కడైతే కష్టము బాధ ఉంటుందో దాన్ని మనం నరకము అని చెప్పేసాం. స్వర్గము అంటే సాధారణంగా మన యొక్క వాడుక భాష లోపల ఇంద్రుడు స్వర్గంలో ఉంటాడు అని చెప్పేసాం. మరి ఇంద్రుడి స్వర్గంలో ఉంటే ఆడవాళ్ళను సుఖంగా ఉన్నాడా? ఎన్నిసార్లు తన సంపదనంతా కూడా కోల్పోలేదు ఇంద్రుడు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు అవతారాలు ధరించి ఆయన సంపదన ఆయనకి ఇచ్చేశాడు. అంటే మరి ఇంద్రుడు సుఖంగా ఉన్నట్ట లేదు కదా. మరి స్వర్గ సుఖాలు అంటే రామాయణంలో రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేరే సమయంలో సీతతో అంటాడు, నీవు అయోధ్యలో ఉండి ఒక రాటిలాగా స్వర్గ సుఖాలను అనుభవించు అని చెప్పేసి తెలియజేస్తాడు రాముడు. సీతమ్మ అంటుంది కదా, మరి నీవు స్వర్గ సుఖాలను అనుభవించు అంటున్నావు కదా, మరి స్వర్గం అంటే ఏంటో తెలుసా, నరకం అంటే ఏంటో తెలుసా? అంటే రామచంద్రుడు అంటాడు కదా, ఎక్కడైతే ఆనందం కలుగుతుందో, ఎక్కడైతే సుఖంగా ఉంటున్నారో దాన్ని స్వర్గం అంటారు. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి సమస్తమైనటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తూ సుఖంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి, కాబట్టి స్వర్గ సుఖాలు అనుభవించు అని చెప్పేసి అంటాడు రామచంద్రుడు. దాంట్లో సీతమ్మ తల్లి అంటుంది కదా, నీవేం చదువుతున్నావే అంటాడు, నీకు నీ గురువుగారు జ్ఞానాన్ని సరిగానే అందించారా? అసలు వేద శాస్త్రం నేర్చుకున్నావా? స్వర్గం అంటే ఏమిటి, ఎక్కడ సుఖంగా ఉంటుందో అని స్వర్గం చెప్పారు. మరి వివాహమైనటువంటి స్త్రీకి స్వర్గం ఎక్కడ ఉంటుంది? తన భర్త ఎక్కడ ఉంటాడో అక్కడ మాత్రమే స్వర్గం ఉంటుంది. తన భర్తతోటి మాత్రమే ఆమె సంతోషంగా ఉంటుంది. తన భర్తతో మాత్రమే సుఖ అనుభవాన్ని పొందుతుంది. మరి నీవు అరణ్యానికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నప్పుడు అయోధ్యలో ఉంటే సుఖం ఎక్కడ ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉంటుంది? నాకు ఇదంతా కూడా నరకం లాగానే ఉంటుంది. నీవెక్కడ ఉంటే, నీతో పాటు నేనుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా సుఖంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ఎక్కడైతే మనసు ఆనందం కోరుకుంటుందో, ఎక్కడ ఉంటే మనసు సంతోషాన్ని అనుభవిస్తుందో దాన్ని మనం స్వర్గము చెప్పేసి అంటాము. స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నావు. ఎందుకోసం స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నావు? నీవు కోరుకున్నటువంటి కృష్ణుడు నీతోనే ఉన్నాడు కదా. నీవు ఇప్పుడు కృష్ణుడితోనే ఉన్నావు కనుక నీవు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు. మేమంతా కృష్ణ
కృష్ణుడి కోసం అని చెప్పి పరిగెడుతూ ఉన్నారు. ఇలా చల్లగా చలి మంచు పడుతూ ఉండగా తెల్లవారక ముందే ఈ చీకటిలోనే కృష్ణుడి కోసం అని మేమంతా పరిగెడుతున్నాం. 5 లక్షల మంది గోపికలంతా కూడా పరిగెడుతున్నాం. కానీ నీవు చాలా పుణ్యాత్మురాలివి, చాలా భాగ్యవంతురాలివి. కృష్ణుడు నీ కోసమని వ్రతాన్ని ఆచరించి నోము నోచుకొని నీ దగ్గరికి వచ్చేసాడు కనుక కృష్ణుడితోటి నీవు స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నావు. నీవు కృష్ణుడితోటి ఆనందాన్ని అనుభవిస్తున్నావు. మనము అమ్మాయి అని చెప్పేసి ఆమె అమ్మాయి అని పిలుస్తున్నావు. చాలా గొప్ప భాగ్యవంతురాలు కూడా కాబట్టి ఒకసారి నీవు ఒకసారి వచ్చి నీ యొక్క ఇంటి తలుపులను తెరవవలసింది. నీవు ఇంటి తలుపులను తెలిస్తే ఇంత గొప్పనైనటువంటి నోము నోచుకున్నటువంటి కృష్ణుడి చేతనే నోము నోచుకున్నటువంటి నీలాంటి దాన్ని నేను దర్శనం చేసుకుంటే, మేమంతా దర్శనం చేసుకుంటే మాకు కూడా పుణ్యం లభిస్తుంది, మేము కూడా భాగ్యవంతులు అవుతాం. కనుక ఒకసారి వచ్చి మీ యొక్క మూసినటువంటి తలుపులను వాకిలి యొక్క తలుపులను తెరవవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతా కూడా లోపల ఉన్నటువంటి గోపిక ఎలా ఉంటుందా అంటే స్వర్గ సుఖాలను అనుభవిస్తుంది. ఎలా స్వర్గ సుఖాలను అనుభవిస్తుంది? తను తన్మయంతో ఉంటూ కృష్ణ అనుభవాన్ని పొందుతుంది. ఏ విధంగా ఉంది కృష్ణ అనుభవం? ఆమె పొందేటువంటి కృష్ణ అనుభవం ఏ విధంగా ఉంది? తైలధార ఏ విధంగా అయితే పడుతుందో, ఆ పడుతున్నటువంటి తైలధారకు మనం ఏదైనా అడ్డు పెట్టామనుకోండి, వేలు కానీ లేదా ఏదైనా వస్తువులు అడ్డు పెట్టామనుకోండి, ఆ వేలు పూర్తయ్యేది మాత్రమే ఆ తైలధార చీలిపోతుంది. మళ్ళీ అయిపోగానే అక్కడికి మళ్ళీ ఏకరీతిగా అది కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా నీవు పొందేటువంటి కృష్ణ అనుభవం కూడా ఎలా ఉంది అంటే అది నిరంతరంగా అవిచ్ఛిన్నంగా కృష్ణ అనుభూతిని పొందుతున్నావు, కృష్ణ స్మృతిలో గడుపుతున్నావు. నీవు నిరంతరంగా కృష్ణ నామస్మరణ నిరాఘంటకంగా సాగుతూనే ఉంది నీకు. నీ యొక్క మనసు లోపల అంత గొప్పనైనటువంటి కృష్ణ తత్వాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు, అంత గొప్పనైనటువంటి స్వర్గ సుఖాన్ని నీవు అనుభవిస్తున్నావు. కాబట్టి అలాంటి దానిని నిరంతరం కృష్ణ నామస్మరణలో గడిపేటువంటి గొప్పనైనటువంటి భాగ్యవంతురాలు నీవు. నీలాంటి వాళ్ళ యొక్క దర్శనం చేసుకుంటే మాకు కూడా పుణ్యం అవుతుంది, మాకు కూడా అదృష్టవంతులం అవుతాము. నీలాంటి వాళ్ళు మా యొక్క గోష్ఠిలో చేరితే మా యొక్క గోష్ఠికంతా కూడా ఒక గొప్పనైనటువంటి భాగ్యం కలుగుతుంది. కనుక నీ తప్పు తెచ్చి బయటకు రావాల్సింది అని చెప్పేసి తెలుస్తున్నారు. లేదా రాలేకపోతుంటే కనీసం ఒక మాటనైనా మాట్లాడవలసింది. వస్తున్నారా అని చెప్పేసి మాట్లాడడంలో నీ మాట వింటే చాలు మాకు ఆనందం కలుగుతుంది. మనకు వానర సైన్యం సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వానర సైన్యులంతా కూడా దక్షిణ దిశగా వెతుక్కుంటూ వచ్చేది. ఈయన సముద్రం యొక్క అంచు దాకా వచ్చేసారు. అక్కడ వాడికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేక వానరులంతా అక్కడ నీటి లక్షణం ఉంది. ఇక్కడ నుంచి 100 యోజనాల దూరం లోపల లంక అనే పట్టణం ఉంది. అందులో సీతం అశోకవనం కింద అశోకవంశం కింద స్పష్టంగా కనబడుతుంది అని చెప్పేసి వానర వీరుడైనటువంటి ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి తను చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి వానరులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళినటువంటి ఆంజనేయుడు సీతమ్మను చూశాడు. మరి రావణాసుడు గడుపుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి తీరులంతా కూడా వానరులు. అలా దూరం నుంచి వస్తూ మధ్యలో
చూశాను అని ముందు చెప్పాడు. చూశాను అని చెప్పి తర్వాత సీతను అని చెప్పి చెప్పాడు. చూశానని ఏం చూశాడు అని అక్కడ అంతా కూడా ఎదురు చూస్తుంటారు. ఏం చూశాడు అని చెప్పేసి చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. కాబట్టి సీతను చూశాను కాబట్టి తర్వాత సీతమ్మ పేరు తీసుకున్నాడు. దాంతో ఒకసారి ఆ ఆంజనేయ స్వామి చేసినటువంటి గర్జనతోటి వాళ్ళందరికీ కూడా ఉత్సాహం వచ్చేసేది. సీతమ్మను చూసి వస్తున్నాడు ఆంజనేయుడు. అదేవిధంగా ఇక్కడ కూడా నీవు రాకపోయినప్పటికీ నీవు కృష్ణతత్వంలో కృష్ణ అనుభవాన్ని పొందుతున్నప్పటికీ కూడా మేము ఇంతలా నేను ప్రార్థన చేస్తున్నాం కనుక వస్తున్నామా అని ఒక్క మాట గట్టిగా శబ్దం వినబట్టే చాలు మాకందరికీ ఉత్సాహంగా ఉంటుంది. నేను రావడానికి ఆలస్యమైన నీ యొక్క మాట విన్నామనుకో మాకు ఆనందం వేస్తుంది. బ్రహ్మాదేవులందరూ కూడా క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ వ్యూహవాసుని దేవుడి దర్శనానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరికీ ఆ యొక్క పరమాత్మ దర్శనం కలుగుతుంది అన్నటువంటి నమ్మకం ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ బ్రహ్మకు కానీ విష్ణు ఇంద్రుడికి కానీ దేవతలకు ఎవరికైనా సరే క్షీరసాగరంలో అయినా అక్కడ ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలుగుతుంది అనేటువంటి గ్యారెంటీ. అయినప్పటికీ వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? దర్శనం కాకపోయినా కూడా కనీసము స్వామి వారి యొక్క మాట వినబడ్డా చాలు వాళ్ళందరికీ కూడా ఆనందం ఇస్తుంది. పరమాత్మ యొక్క మాటను శబ్దాన్ని వినడం కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడగా వెళ్తారు. దర్శనం అయితే చాలా భాగ్యమే. దర్శనం కాకపోయినప్పటికీ మాట అయినా వినపడుతుంది కదా అని అక్కడ దాకా వెళ్ళి ఆయన కోసం నిరీక్షిస్తూ ఉంటారట. అంటే మనిషికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎదుటి వాడు చెప్పేటువంటి మాటల ద్వారా ధైర్యం ఉత్సాహం అనేది కలుగుతుంది. మాటలు అనేటువంటివి మనిషిని ఉత్సాహపరచాలి తప్పించి నిరుత్సాహపరిచేలాగా ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా మనం ఇంత వెళ్తున్నాం, ఉదయమే వెళ్తున్నాం కానీ కృష్ణుడు లభిస్తాడో లభించడో దర్శనం అవుతుందో లేదో. ఎందుకంటే మేము వెళ్ళేసరికి కృష్ణుడు అడిగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆవులు గోవులను తీసుకొని ఇక మళ్ళీ సాయంత్రం దాకా కృష్ణుడు తిరిగి రాడు. అప్పటి వరకు మేము నిరీక్షించాలి కదా. అందుకోసమని కృష్ణుడు అడవిలకు గోవులను తీసుకుని వెళ్ళకపోతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని పరంపరగా వెళ్తూ ఉన్నారు. అందులో ఈ గోపికలందరూ కూడా ఇంకా వీళ్ళ గోష్ఠిలో చేరకుండా నిద్రపోతూ ఉంటే వాళ్ళందరినీ కూడా నిద్ర లేపుతూ ఉన్నారు. ఇలా నిద్ర లేపడంలో ఆలస్యమవుతుంది అనే భావంతో వీళ్ళంతా కూడా నిరుత్సాహంలో ఉన్నారు. కృష్ణుడి దాకా వెళ్తామో లేదో, దర్శనం అవుతుందో లేదో అన్నట్టు నిరుత్సాహంలో ఉన్నారు. నీవు లోపల నుంచి ఒకసారిగా మాకు అభయం ఇచ్చావనుకో, ఆయన నేను వస్తున్నాను కృష్ణుడి దర్శనం చేపిస్తాను అని చెప్పేసి ఒక్కసారి అభయం ఇస్తే చాలు, నీ మాట వినబడితే చాలు, మాకందరికీ కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. మేమంతా కూడా యాక్టివ్గా అయిపోతాం. వస్తున్నాం అనేటువంటి గొప్పనైనటువంటి దృఢ విశ్వాసం మాలో పెరుగుతుంది. నాకు కృష్ణుడు లభిస్తాడు అనేటువంటి విశ్వాసం పెరుగుతుంది. ఆ తలుపులు కవాటాలు తెచ్చినా తెరవకపోయినా ఒకసారి ముందుగా మాట్లాడవలసిందే ప్రార్థన చేస్తున్నాడు. అందులోకి లోపల ఉన్నటువంటి గోపిక అంటుంది, ఏంటి మీరంతా కూడా లోపల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితోటి స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి మీరంతా అనుకుంటున్నారా? కృష్ణుడి ఇక్కడికి ఎలా వస్తాడు అనుకున్నారో అనుకుంటా. ఇంకా ఎత్తైనటువంటి గోడలు ఉన్నాయి, అందమైనటువంటి గోడలు ఉన్నాయి. నేను కూడా మీ అందరితో పాటే కృష్ణుడితో మీ అందరితో పాటు కృష్ణుడి దగ్గరికి వచ్చేసాను కదా. మనమందరం కూడా ఎవరి ఇళ్ళలో పాటు వెళ్ళాం కదా అప్పుడు ఒకేసారి. అయిన తర్వాత మళ్ళీ కృష్ణుడు నా దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అని చెప్పేసి లోపల ఉన్నటువంటి గొప్ప బాలిక అంటూ ఉంది. దాంతో నా
తులసి దళాలు. మనం ఎన్ని పుష్పాలు పెట్టినా, ఎంత చక్కగా అలంకారం చేసినా, అందులో కనీసం ఒక్క తులసి దళమైనా లేకపోతే ఆయన ఆనందం పోయేది. ఇది ఏ పుష్పాలను పెట్టకపోయినా, ఏ దండలు పెట్టకపోయినా, కనీసం ఒక తులసి దళాన్ని ఉంచితే చాలు ఆయన చాలా ఆనందం వేస్తుంది. సత్యభామ యొక్క అహంకారాన్ని అంటడానికి ఆయన కేవలం ఒక తులసి దళానికి మాత్రమే సర్దుకుపోయాడు. అంటే తులసి దళం అనేది అంత ప్రేమకు ఇష్టమైనటువంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్మకు. ఆ తులసి దళం ఎవరు ఇచ్చారు? రుక్మిణి అమ్మవారు ఇచ్చారు. అంటే ప్రేమతోటి విశ్వాసంతోటి పరమాత్మకు మనం ఒక తులసి దళం ఇచ్చినా చాలు, అది ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. ఇతరమైనటువంటి ఏమి కూడా కోరుకోడు. ఆ తులసి దళం యొక్క ప్రాముఖ్యత అంతలా ఉంటుంది. ఇతరమైనటువంటి పుష్పాలు, సంపంగి పుష్పాలు కానివ్వండి, సువర్ణ పుష్పాలు కానివ్వండి, ఇతరమైనటువంటి అనేక కల్వ పుష్పాలు, పద్మ పుష్పాలు, ఎన్ని రకాల పుష్పాలనైనా మనం సమర్పించని, వాటన్నిటినీ అతడు తన మెడలో ధరింప చేసుకుంటాడు, లేదా చేతిలో పట్టుకుంటాడు, లేదా పాదాల దగ్గర పెట్టుకుంటాడు. ఇచ్చినటువంటి పుష్పాలని తీసుకుంటాడు. కానీ తులసి దళాన్ని మనం సమర్పిస్తే ఆ తులసి మాలను కానీ తులసి దళాన్ని తీసుకొని తన యొక్క తలకు చుట్టుకుంటాడు. అంటే తులసి దళాన్ని తన యొక్క శిరస్సు పైన ధరింప చేసుకుంటాడు. అంటే మిగతా పుష్పాల కంటే కూడా, అన్నిటికంటే కూడా అతి ప్రాధాన్యమైనటువంటిది కేవలం తులసి దళం మాత్రమే. అంత గొప్పమైనటువంటి విలువైనటువంటిది, ఆ ప్రాముఖ్యత కలిగినటువంటి తులసి దళం. ఆ శ్రీ నారాయణ ధరించిన తులసి మాల ఏదైతే ఉందో అది సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ సువాసనలో గాలిలో కలిసినటువంటి అంతటా కూడా విస్తరించేస్తూ ఉంటాయి. దాని పరిసర ప్రాంతాలంతా కూడా విస్తరించేస్తూ ఉంటాయి. ఈ గదిలో ఉన్నటువంటి నారాయణ ధరించినటువంటి కృష్ణ పరమాత్మ ధరించినటువంటి తులసి మాల యొక్క పరిమళం ఏదైతే ఉందో, ఇక్కడ దాకా మేము బయట నిలబడి ఉన్నాం కదా, ఇక్కడి వరకు కూడా ఆ తులసి దళాల యొక్క పరిమళము మా దాకా చేరుకుంది. మేమంతా కూడా ఆ తులసి దళాల యొక్క పరిమళాలను అనుభవిస్తూ ఉన్నాము. ఆ తులసి దళాల యొక్క పరిమళం మాకు వస్తున్నది అంటే అక్కడ ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి పరిమళం వస్తుంది, లేకపోతే ఎక్కడ చూస్తుంది? తులసి దళం ఎక్కడ చూస్తుంది? కాబట్టి ఆ పరిమళం నాకు లభిస్తుంది అంటే లోపల కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణ తత్వానంతా కూడా కృష్ణుడితో స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నావమ్మా అని చెప్పేసి అలాంటి కృష్ణ పరమాత్మను నీ ఒక్కదానికి అనుభవించాలి అనుకోవడము అది నీ స్వార్థాన్ని తెలియజేస్తుంది. భాగవతోత్తమైనటువంటి లక్షణం ఎలా ఉంటుంది? కేవలము ఒక్కరు మాత్రమే అనుభవించాలి అని అనేటువంటి లక్షణం ఆ భాగవతోత్తమది. నలుగురితో కూర్చొని అందరితో కలుపుకొని ఆ యొక్క పంచుకోవాలి, అది భాగవతోత్తమ యొక్క లక్షణం. వారి దగ్గర ఎంత ఉన్నా, వారి దగ్గర ఏమున్నా కూడా అందరితో కలిసి పంచుకోవాలి. అందులో మరీ ముఖ్యంగా పరమాత్మను మనం అనుభవించాలి అంటే కేవలం మనం ఒక్కరమే కూర్చొని కృష్ణుడిని అనుభవించాలి, పరమాత్మను అనుభవించాలి అంటే అది మన యొక్క స్వార్థ భావాన్ని తెలియజేస్తుంది. మన యొక్క భాగవతోత్తమ యొక్క లక్షణం కాదు. నీవు గొప్పనైనటువంటి భాగవతోత్తమురాలు కదా, మరి అంత గొప్పనైనటువంటి దానిని కేవలం నీ ఒక్కదానినే కృష్ణుడిని అనుభవించాలి అనుకుంటే అది చాలా స్వార్థపూరితమైనటువంటిది. నీ యొక్క లక్షణం కూడా అది కాదు. కాబట్టి నీవు తలుపు తెరిచి కృష్ణ పరమాత్మ దర్శనాన్ని మనం కలగజేసి మనం అందరం కలిసి కృష్ణుడిని అనుభవించాలి. కృష్ణుడిని మనమందరం కూడా స్వర్గ సుఖాలను అనుభవించాలి కనుక తలుపు తెరవలసింది అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. గతంలో ఒక మహానుభావుడు ఉండేట గతంలో ఒక
పుణ్యాత్ముడు ఉండేటువంటి వాడు. అలా మన కృష్ణుడిని అనుభవిస్తే ఏం చేస్తాడు? మనకు పనై అనేటువంటి ఒక వాయిద్యాన్ని ఇస్తాడు. ఆ వాయిద్యంతో మనం అందరం కూడా కృష్ణ తత్వాన్ని మనం అనుభవించాలి, కృష్ణ భగవాన్ని మనం అనుభవించాలి. గతంలో ఒక భాగ్యవంతుడు ఉండేటువంటి వాడు, ధర్మాత్ముడు ఉండేటువంటి వాడు. ఆ ధర్మాత్ముడు అనే విషయం చెప్పారు వాళ్ళంతా కూడా. అంటే ధర్మాత్ముడు అంటే ఎవరైతే మంచి పనులు చేస్తుంటారో వాళ్ళని ధర్మాత్ములు అని చెప్పేసి అంటాం, పుణ్యాత్ములు అని చెప్పేసి అంటుంటాం. ఆయన ఏం చేశాడట? ఆ పుణ్యాత్ముడు ఏం చేశాడట? ఒకనొక సమయం లోపల కుంభకర్ణుడు అనబడేటువంటి ఒక రాక్షసుడిని మృత్యువు యొక్క ముఖంలోనే నెట్టేశాడట. పుణ్యాత్ముడు అంటున్నారు, మృత్యువు యొక్క ముఖంలోనికి నెట్టేస్తే పుణ్యాత్ముడిగా అడిగాడు. ఎవరు పుణ్యాత్ముడు అడిగాడు ఇక్కడ? రామచంద్రుడు పుణ్యాత్ముడు. కుంభకర్ణుడి హతమార్చిన రామచంద్రుడే కదా. మృత్యువు యొక్క ముఖంలోనికి నోటిలోనికి నెట్టేసినటువంటి వాడు రామచంద్రుడే కదా. మరి రామచంద్రుడు చేసినటువంటి తప్పేమున్నది? ఆయన పుణ్యాత్ముడు ఎందుకు కాకూడదు? ఆయన ఎక్కడైనా దీపం వెలుగుతూ ఉంది, ఆ దీపం ఏం చేస్తుంది? అందరికీ కూడా ప్రకాశం, అన్ని వైపులా కూడా సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటుంది. సమదృష్టి భావన చేత అన్ని వైపులా కూడా వెలుతురు ప్రకాశింప చేస్తుంది. దానికి ఎలాంటి భేదం కూడా ఉండదు, ఎవరి పట్ల కూడా పక్షపాతం ఉండదు, ఎవరి పట్ల కూడా భేదం ఉండదు. అన్ని వైపులా సమానమైనటువంటి వెలుతురు మాత్రమే ప్రకాశింప చేస్తుంది దీపం. అలా వెలుగుతూ ఉన్నటువంటి దీపం దగ్గర కొన్ని పురుగులు ఉంటాయి. అవి ఎగురుతూ వచ్చి ఆ మంటలో పడి నశించిపోతూ ఉంటాయి. అలా ఎగురుతూ వచ్చి మంటలో పడి నశించిపోతే అది దీపం యొక్క తప్పు అవుతుందా? కాదు కదా. ఎగురుతూ వచ్చినటువంటి ఆ పురుగు యొక్క తప్పు. దాని దోషం వల్ల మాత్రమే ఈ మంటకునేటువంటి లక్షణం చేత ఆ పురుగులు కాల్చివేయబడ్డాయి. అంతే తప్పించి ఈ దీపం యొక్క ప్రకాశం అదే విధంగా దాని యొక్క స్వచ్ఛత, అది ఇచ్చేటువంటి ప్రకాశత అదే ఉంటుంది. అదేవిధంగా రామచంద్రుడు కూడా పుణ్యాత్ముడే. అందరి పట్ల కూడా సమభావన కలిగినటువంటి వాడు, అందరితో కూడా ప్రేమగా ఉండేటువంటి వాడు, అందరితో కూడా ఒకే రీతిగా ఉండేటువంటి వాడు, ఎలాంటి భేదభావం చూపించకుండా గుహుడిని అనుగ్రహించాడు. ఒక వాడమైనటువంటి సుగ్రీవుడిని అనుగ్రహించాడు. ఒక పిల్లవైనటువంటి శబరిని కూడా అనుగ్రహించాడు. ముగ్గురి పట్ల కూడా ఇలా చాలా మందిని అనుగ్రహించినటువంటి వాడు రామచంద్రుడు. రాక్షసుడైనటువంటి విభీషణుడు శరణాగతి చేస్తే కూడా అనుగ్రహించేశాడు. అంటే వచ్చినటువంటి వాడు రాక్షసుడా, ఒక వాడరమే ఎత్తువా, ఒక పిల్లవాడినా లేదా మరి ఎవరైనా అని చెప్పేసి చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేసినటువంటి శపథం ఏదైతే ఉందో, సకృదేవ ప్రపన్నాయ సమాస్మీతకయాతకే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ. నేను ఒక వ్రత నియమం పెట్టుకున్నానయ్యా. ఎట్టా వ్రత నియమం పెట్టుకున్నాను? సకృదేవ ప్రపన్నాయ, రెండు చేతులు జోడించుకొని ఎవరైతే నా దగ్గరికి వస్తారో, ప్రపన్నాయ తవాస్మీతకయాతకే, నన్ను అర్థిస్తూ వస్తారు, నన్ను శరణాగతి చేస్తూ వస్తారు. అది ఎవరైనా సరే. అభయం సర్వభూతేభ్యో, ఎలాంటి వారైనా సరే, అది మనుషుల జంతువులా అని కాదు. అభయం అందరికీ కూడా అభయం చేస్తున్నాను నేను. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. నేను అలాంటి నియమాన్ని పెట్టుకున్నాను. అందుకోసమనే గుహుడిని అనుగ్రహించాడు, సుగ్రీవుడిని అనుగ్రహించాడు, పిల్లవర్ధను అనుగ్రహించాడు, జటాయు పక్షికి మోక్షాన్ని చేశాడు. అందరినీ అనుగ్రహించిన
గోపిక ఇచ్చేసాడట. ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. పాపం భర్తకు లేక కోరిక కలిగింది, ఈరోజు దోషం తినాలి అనిపించింది. అనగా భార్య చెప్పాడు, ఏమో ఈరోజు దోషం తిన్నాము, దోషం తీసుకురా పిండి ఎక్కడ ఉంది, పిండి తీసుకువస్తే నేను చేస్తానని చెప్పేసి అన్నాడు. అని భార్య అలా వెళ్ళాడు, యాత్ర చేసి కొంత పిండి తీసుకొని వచ్చాడు. దాంతో భార్య దోషం చేసేది 3 దోషాలు ఉన్నది ఇద్దరు, మరి 3వ దోషం ఎవరు తినాలి అని చెప్పేసి భార్య అంది కదా, కష్టపడి చేసేది నేను కనుక ఈ 2వ దోషం నేనే తింటాను, నేను 2 దోషాలు ఒక దోషాన్ని. భర్త ఏమన్నాడు, లేదు నేను పిండి తీసుకువచ్చిందాను కాబట్టి నేను 2 దోషాలు తింటాను, ఒక దోషం కాదు. ఇలా కొంతసేపు మాట్లాడుకుంటే అలా కాదు, ఇద్దరు కూడా పడుకున్నారు. ఎవరు తొందరగా చేస్తే వాళ్ళు పడుకున్నారు, ఎవరు ఎక్కువసేపు పడుకుంటే వాళ్ళు ఆ దోషానికి రాలి చెప్పి పడి పెట్టుకున్నారు. ఆ 3 దోషాలు అక్కడ పెట్టారు, వాళ్ళు ఇద్దరు పడుకున్నారు. ఎంతసేపు అవుతుంది, ఇద్దరు ఎవరు రాత్రి అయింది, అలాగే పడుకున్నారు. మర్నాడు ఉదయమైంది, ఎవరు కూడా తప్పులు చేయరు. పాపం చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, రోజు ఉదయం లేచేది, కళ్ళాకు చేసి చక్కగా ముక్కులు పెట్టుకునేది, ఈరోజు తప్పులు ఇవ్వలేదేంటి అని చెప్పేసి చూస్తున్నారు. కొన్ని అవసరం అయితేమో వాళ్ళు లేట్ ఆలస్యంగా చేస్తుందేమో చూశారు. 9 అవుతుంది, 10 అవుతుంది, ఎవరు వచ్చి తప్పులు కొట్టారు. అయినా కూడా ఎవరు చేశారు పడిపోతారు కదా, కాబట్టి ఇద్దరు నిలబడలేదు, అలాగే పడుకుంటారు. చాలాసేపు చూశారు, కిటికీలో చూశారు, ఇద్దరు పడుకుంటారు ఎవరిది వాళ్ళు. కాబట్టి చూసి లాగారు, వాడు ఏమో నిద్రలో పోయాక ఏమో అని చెప్తారు, కానీ ఆ కళ్ళు కూడా కొట్టేశారు. అయినా కూడా నిలబడలేదు, అలాగే పడుకుంటారు. ఇక లోపలికి వచ్చేసారు, ఇంత చేసినా నిలబడం లేని అందరూ తలాయి పైసలు వేసుకున్నారు. దండ సంస్కారాలకు ఇద్దరు చేశారు. తీసుకొని వెళ్తున్నారు, ఇక తీసుకొని వెళ్ళి దగ్గర ఆడిటర్ పడుకోబెట్టేశారు. ఇద్దరికి కూడా అయినా మాట్లాడాలని నిలబడలేదు, ఇద్దరికి మంట పెట్టేశారు. ఇక కొద్దిగా మంట చెరుపుగా ఒక్కసారి మంట లేదు, దండం వేసుకుంటున్నారు. ఆ ఓడిపోయి కాకి రాకే అని చెప్పేసి తర్వాత మెల్లగా తర్వాత బాధ్యత చేశారు. అప్పటికి మంట పెట్టేశారు కాబట్టి దగ్గర తిరిగి కూడా వద్దని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. అక్కడ పాపం కాటి కాలంలో ఎవరైతే అక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళు 3 ఉండేసరికి కదా, ఓ దయ్యం చేసినట్టు నన్నే అంటున్నట్టు చెప్పేసి వాళ్ళను బాధించారు. ఇక పాపం భర్త ఎందుకు లేచాడు, వాళ్ళక అలవాటు ఉండదు. ఇంట్లో వంట చేసేసరికి తెలిసిన చురుకులు అంటున్నా కూడా ఆడవాళ్ళకి అలవాటు ఉంటుంది, వాడు ఓర్చుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఆ కొద్దిపాటి మీద తగిలినా కూడా ఆయన ఓర్చుకోగలిగింది. నేను అలవాటు లేదు కాబట్టి త్వరగా చురుకుగా లేచిపోయాడు. కాబట్టి ఆ విధంగా పోటీ పెట్టుకుంటే అక్కడప్పుడు వాళ్ళు అక్కడ పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ గోపవాళ్ళు కూడా పోటీ పెట్టుకొని కుంభకర్ణుడితో కూడా ఓడిపోయి కుంభకర్ణుడి యొక్క నిద్రను కూడా ఏం చేసేసుకుంటారు. అంత గొప్పదైనటువంటి దాంట్లో నీవు నీతో కుంభకర్ణుడు కూడా ఓడిపోతాడు. అలా ఓడిపోయి ఆయనకు ఉన్నటువంటి నిద్రను కూడా నీకే చేసినటువంటి వాడు అని చెప్పేసి తెలియజేస్తుంది. కుంభకర్ణుడు అంటే కుంభం అంటే కుండ నుంచి ఉద్భవించినటువంటి వాడు. వీళ్ళంతా కూడా కుంభకర్ణుడు ఎందుకు పోలుస్తున్నారు అంటే, ఒక కుంభకర్ణుడు అంటే కేవలం మనకు రామాయణంలో వచ్చేటువంటి కుంభకర్ణుడే కాదు, రావణాసురుడు కాదు. ఆయన కూడా అంతగానో నిద్ర ఎందుకు వచ్చిందగా, అందరూ కూడా ఆ 3 కూడా తపస్సు చేశారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, అదేవిధంగా విభీషణుడు, 3 తపస్సు చేశారు. ముందుగా దేవుడు ప్రత్యక్షమైన తర్వాత అన్న కాబట్టి పెద్దవాడు కాబట్టి రావణాసురుడు కోరుకోమని చెప్పేసి అంటే ఆయన
కుంభము అంటే కుండ, కుండ నుంచి ఉద్భవించినటువంటి వాడు లోకానికి ఉపకారం చేసేటువంటి వాడు అని చెప్పేసి పేరు. అంటే కుండ నుంచి ఉద్భవించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆయన లోకానికి 3 రకములైనటువంటి ఉపకారం చేశాడు. ఎంత ఉపకారం? పర్వతము, మేరు పర్వతంతో పోటీ పెట్టుకొని అలా పెరుగుతూ, మేరు పర్వతం చాలా ఎత్తైనటువంటిది కనుక వింధ్యా పర్వతం కూడా అలా పెరుగుతూ పోయింది. చాలా ఎత్తుగా పెరిగిపోయింది. చాలా ఎత్తుగా పెరిగేసరికి అనుకుంది మొత్తం చీకటి అయిపోయింది. దక్షిణ భారతం అంతా కూడా అందరూ కూడా ప్రార్థన చేశారు. కాబట్టి ఇటువైపు వచ్చేసాడు. మళ్ళీ అటువైపు వెళ్ళలేదు కాబట్టి వింధ్యా పర్వతం అలాగే దిగిపోయింది. వింధ్యా పర్వతం పెరగడం అంటే ఏమిటి అంటే మన లోపల కూడా విద్య అనబడేటువంటి పెరిగిందనుకోండి, దాంట్లో ఏమవుతుంది? మనిషి లోపల సంస్కారంతో మన అహంకారం పెరుగుతుంది. ఎలా విద్య పెరుగుతూ ఉంటే మన లోపల అహంకారం కూడా పెరుగుతుంది. గొప్పనే విద్యావంతులు, శాస్త్రం తెలుసుకున్నాను, వేదం తెలుసుకున్నాను, జ్ఞానం తెలుసుకున్నాను, అర్థం చేశాను, ఇది చదివేశానని విద్య యొక్క అహంకారం అనేది మనకు పెరుగుతుంది. అలా అహంకారం పెరిగినప్పుడు అణచివేసేటువంటి వాడు మనం అహంకారాన్ని అంతా కూడా అణచివేసేస్తాడు. ఇక దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అంటే దక్షిణ దిశ వైపు ఎవరుంటారు? యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు మృత్యువును మనకు ప్రసాదిస్తాడు. అంటే మనం చదువుకునేటువంటి శాస్త్రం ఎలా ఉండాలి అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేస్తున్నామంటే మృత్యువును జయించేదిలాగా ఉండాలి. మన శాస్త్ర జ్ఞానం అంతా కూడా మృత్యువును జయించేలాగా ఉండాలి. మన మృత్యువును ఎప్పుడు జయిస్తాము అంటే అష్టాక్షరి మంత్రాన్ని మనం ఎప్పుడైతే అనుష్ఠానం చేస్తూ ఉంటామో మనకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. జన్మ ఉండదు కాబట్టి మరణం కూడా ఉండదు మనకు. ఆ విధంగా మనం మృత్యువును జయించాలి అంటే అష్టాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేసి పరమపదాన్ని చేరుకోవాలి, వైకుంఠాన్ని చేరుకోవాలి. ముక్తి పొందితే మనకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు, మృత్యువు కూడా ఉండదు. ఆ విధంగా మనకు శాస్త్రం ఇచ్చేటువంటి జ్ఞానం ఏంటంటే మృత్యువును జయించడం, దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అంటే మృత్యువును జయించడం. ఇక మూడవది అశాంత సింధు. అంటే సింధు అంటే సముద్రం. ఎప్పుడు కూడా దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగేటువంటిది. దేవతలకు పగలు బలం ఉంటుంది, రాక్షసులకు రాత్రి బలం ఉంటుంది. ఈ రాక్షసులు ఏం చేసేవాడు? వాడు పగలంతా కూడా పోయి సముద్రంలో దాక్కునేటువంటి దేవతలకు రాక్షసులు కనబడేటువంటి వాడు యుద్ధం ఎలా చేయాలో వాడు తెలిసేది కాదు. రాత్రి పూట దేవతలు విశ్రాంతి తీసుకుంటారు కనుక రాక్షసులు బయటకు వచ్చి దేవతలను హింసించేటువంటి వాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది. రాక్షసులు రాత్రి బయటకు రావాలి, దేవతలను హింసించాలి. పగలంతా కూడా సముద్రం లోపల అంతర్భాగంగా ఉండిపోవాలి. దాంట్లో దేవతలను కూడా వెళ్ళి అగస్త్య మహర్షిని ప్రార్థన చేస్తే ఆ సమస్తమైనటువంటి సముద్రాన్ని అంతా కూడా తన అరచేతిలోకి తీసుకొని అమాంతం ఆచరణ చేసేసాడు. అలా ఆచరణ చేయగానే ఆ సముద్రం అంతా తన గడుపులోకి వెళ్ళిపోయింది కాబట్టి రాక్షసులు కనబడ్డారు. దేవతలు ఆ రాక్షసులను హతమార్చేశారు. చేశారు. అంటే దేవతలకు ఆ విధంగా సహాయం చేశాడు. యుద్ధంలో రాక్షసుల పైన చేయగలగడానికి గెలవడం కోసం చెప్పేసి సహాయం చేశాడు అగస్త్య మహర్షి. ఇక మూడవది వాతాపి, ఇల్లుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు అనేటువంటి వాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా రాక్షసులు. వాతాపికి ఒక గొప్పనైనటువంటి గుణం ఉంది. రాక్షసులకు ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే వాడు ఏ రూపం అంటే ఆ రూపాన్ని పొందుతారు, మాయా రూపాన్ని పొందేస్తాడు. అందుకోసమని మారీచుడు కూడా ఒక బంగారు జింకలాగా వచ్చేశాడు. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క మాయా రూపం పొందేటువంటి శక్తి ఉంటుంది రాక్షసుల కనుక. అసలు ఈ లోకంలో బంగారు జింక ఉండదు తెలిసినప్పటికీ సీతమ్మని కోరుకోవడం, దాని వెంట పరిగెట్టడము ఆ విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా అంటే ఈ వాతాపి ఒక ఇచ్చాము కామరూపి అంటే శకామం. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతారు. అలాగే అడవి లోపల వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా
వాతాపి మరియు ఇల్లుడు కూడా మన దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి స్వామి రేపు మా ఇంట్లో మా నాన్నగారి ఉన్నది గట్టి ఉంది కాబట్టి భద్రానికి రావాలి అని ఇక్కడ పిలిచేవాడు. వాడు మర్నాడు ఉదయం రాగానే చక్కగా వాతాపిని మాంసం రూపం లోపల ముక్కలుగా చేసి మాంసాన్ని వండి పెట్టేటవారు. ఆ కాలం లోపల మాంసము తినడం అనేది శాస్త్రం లోపల తిథిలో మాంసం ఉపయోగించడం అనేది ఆ కాలంలో ఉండేటువంటి. కాబట్టి ఆ ఇల్లుడు తన మండలాలలో వాళ్ళకి పెట్టాలి. ఆ బ్రాహ్మణులు తిన్న తర్వాత వాతాపి ఆగచ్చ అనగానే ఆ బ్రాహ్మణుడి యొక్క పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేయాలి. దాంట్లో చనిపోయినటువంటి బ్రాహ్మణి ఇతర అన్నదమ్ములు కలిసి హాయిగా పుష్టిగా తినేస్తూ ఉండాలి. ఇది రోజు జరుగుతున్నటువంటి తతంగం. ఇక అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు కూడా అలాగే వచ్చాడు. రేపు మా ఇంట్లో మరి అన్నగారు తిరిగి ఉన్నట్టు మీరు రావాలి అలాగే అన్నాడు. వచ్చాడు. అన్నాడు వాతాపిని చక్కగా ముద్ద చేసేసాడు. అగస్త్య భగవాన్ పెట్టేశాడు. ఆయన తినేసాడు. తినేస్తూ ఈ గుడి చేతితో ఎడు చేతితో పొట్టను మొదలు చేసుకున్నాడు. వాతాపి తీర్థం వాతాపి తీర్థం చేసుకున్నాడు. అలా తింటూనే మొత్తం ఆహారం అంతా కూడా జీర్ణమైపోతూ ఉంది. మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఇల్లుడు పిలుస్తున్నాడు. వాతాపి ఆగచ్చ ఇక రాడు అక్కడ రాడు. రెండోసారి పిలిచాడు. రాడు. ఇదేంటి రావడం లేదు అని చెప్పేసి ఆశ్చర్యం పిలిస్తే అగస్త్యుడు అంటాడు కదా ఇంటికంటే వాతాపి ఎప్పుడో జీర్ణం అయిపోయాడు వాతాపి అని చెప్పి తనకు ఉన్నటువంటి తపోశక్తి చేత ఇల్లుడిని కూడా భస్మం చేసేస్తాడు. భస్మం చేసేసి ఇదంతా కూడా మాంస భక్షణం చేయడం చేత ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అప్పటి నుంచి అగస్త్యుడు ఒక శాసనం చేసేసాడు. ఎవరు కూడా మాంస భక్షణం చేయకూడదు అని చెప్పేసి ఒక శాసనం చేసేసి పెట్టేశాడు అక్కడి నుంచి. అందుకోసమే అక్కడి నుంచి భోజనం లోపల మాంసం తినడం అనేది నిషిద్ధమైనటువంటిది. ఇక ఈ విధంగా సమస్తమైనటువంటి లోకానికి 3 ఉపకారాలు చేసినటువంటి వాడు అగస్త్య మహర్షి. అందుకోసమే ఈనాటి గొప్ప బాలికలు కూడా మనకు బాహ్యంగా చూస్తున్నప్పుడు కుంభకర్ణుడిని మృత్యు యొక్క నోటిలో నెట్టేసినటువంటి వాడు తెలుపుతున్నప్పటికీ గొప్పనైనటువంటి లోకోపచారాలు చేసినటువంటి లోకానికి అందరికీ కూడా ఉపకారం చేసినటువంటి అగస్త్య భగవానుడి లాంటి దాని వల్ల నువ్వు గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటి దానివి. నీవు లోకానికి ఉపకారం ఏమిటి? నువ్వు బయటకు వచ్చి మా గోష్ఠిలో చేరి మాకు కూడా కృష్ణ దర్శనం చేపిస్తే మేము కూడా అందరితో కలిసి ఆనందిస్తే అది సంతోషమమ్మా. కాబట్టి అంత గొప్పనైనటువంటి స్వభావం కలిగిన కేవలం నీవు స్వార్థంతో నీవు ఒక్కదానే కృష్ణుని అనుభవించాలి అని అనుకోనటువంటి దాన్ని మాతో చేరి కృష్ణుని అనుభవించాలి అనేటువంటి దాన్ని నీవు బయటకు అలాగే నీ యొక్క పెద్ద నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్రను వదిలిపెట్టేసి నీ బద్ధకం అంతా కూడా వదిలిపెట్టేసి బయటకు రావాల్సింది. నీకు ఈ బద్ధకం అనేది ఏదైతే ఉందో నీకు గొప్పనైన పెద్ద గొప్పనైన ఆభరణం ఇది. మరి నిద్రపోవడం అనేది ఒక గొప్పనైనటువంటి ఆభరణం. మనకు కూడా నిద్ర వస్తుంది. ఎప్పుడు నిద్ర వస్తుంది? ఏదైనా పుస్తకం పట్టుకున్నాం అనుకోండి, లేక హింసాత్నామం చదువుతామో సంక్షేమనామం చదువుతాం అనుకోండి, కొంత సగం చదవగా నిద్ర వస్తూ ఉంటుంది మనకు. లేదా ఇలాంటి వేదాంత సాహిత్యం గురించి వేదాంతం గురించి మనం సమావేశాలు కూర్చున్నాం అనుకోండి, ఇలా కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, అలా నిద్రపోతూ ఉంటాం మనం. లేదా జపం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా చక్కగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మనకు. అంటే నిద్ర రావాలి అంటే పుస్తకం చదువుకోవాలి లేదా జపం చేయాలి. చాలా సులభంగా మనకు నిద్ర వచ్చేస్తుంది. కానీ ఇక పోయేటువంటి నిద్ర మనలాగా వచ్చేటువంటి పోయేటువంటి నిద్ర కాదు. కృష్ణ అనుభవాన్ని పొందుతూ తన్మయత్వంలో ఉన్నటువంటిది ఆమె గొప్ప బాలిక. కాబట్టి గొప్పనైనటువంటిది ఆమె. ఆమె ఎప్పుడు కూడా మనకు నమ్మాడవాళ్ళ విద్య ప్రబంధంలో ఒక అనువాదం, మనకు అనువాద విద్య ప్రబంధంలో ఒక
నేను నిరంతరం నీ యొక్క సేవ చేసుకోవాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని నమ్మాడు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజులు కాలమెల్లా ఉడనాయనై నిరంతరం కూడా అంటే కనీసం కొద్ది ఒక క్షణం కూడా నీ యొక్క సేవ మొదలకుండా ఎప్పుడు నీ సేవలోనే ఉండాలి అన్నటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించాలయ్యా అని చెప్పేసి కోరుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ గోపబాలిక నిరంతరం కూడా అనుక్షణము కూడా కృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ మొదలుపెట్టి ఉండదు. నిరంతరం కృష్ణ నామస్మరణలోనే ఉంటుంది. మనకు అదే తిరుమల లోపల 6వ శతకంలో వస్తుంది. కనీసం అరక్షణం కూడా అలమేల్మంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి బలి ఉండదు. అరక్షణం కూడా అరక్షణం కూడా అమ్మవారి ఏ విధంగానైతే వెంకటేశ్వర స్వామి బదిలిపెట్టి ఉండదో అలాగే ఈనాటి గోపబాలిక కూడా ఒక క్షణం అరక్షణం కాదు కదా, ఆరక్షణంలో సగం సమయమైనా కానీ అంత సమయం కూడా కృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ లేకుండా ఉండదు. ఎప్పుడు కూడా నిరంతరం కృష్ణ నామస్మరణ కృష్ణ అనుభవాన్ని పొందుతూనే ఉంటుంది ఈ గోపబాలిక. అంత గొప్పనైనటువంటిది గోపబాలిక. పరమాత్మకు పరమాత్మ అని చెప్పేసి రామచంద్రుని పరమాత్మ కుంభకర్ణుడు చంపేశాడు అంటారు. అందరూ పరమాత్మ అని చెప్పేసి అంటారు. పరమాత్మను ఆయనకు కొన్ని రకములైనటువంటి గుణాలు ఉండాలి. నిన్నటి రోజులు చెప్పుకున్నాము, అష్టవిధ గుణాలు ఉంటేనే మనం పరమాత్మ అంటామని. ముసలితనం ఉండకూడదు అని, రోగము అతనికి ముసలితనం రాకూడదు, నాశనం కాకూడదు, దాహం వేయకూడదు, మృత్యుభయం అదేవిధంగా ఆకలి ఉండకూడదు, సత్యకామ సత్య సంకల్ప అన్నటువంటి అష్టగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అష్టగుణాలు
సుగ్రీవుడికి తెలియజేయు అని చెప్పేసి చెప్పాడు. అనగానే లక్ష్మణుడు ముందే అతనికి ఆదిశేషుడు ముందే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదేశంతో వెళ్ళి సుగ్రీవుడి యొక్క రాజ్యం ముందర ఒక్కసారి ధనుష్ఠాకారం చేశాడు లక్ష్మణుడు. దానితో ఆ రూమ్ లో ఉన్నటువంటి సుఖంలో సుగ్రీవుడు ఒక్కసారిగా ఆ బెడ్ మీద కింద పడిపోయాడు. తన ఆభరణాలన్నీ కూడా చిన్నా చిన్నైపోయాయి. ఎదురుగా పడిపోతూ ఉన్నాడు సుగ్రీవుడు. అలాగే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. బయట ఆయన మంత్రిత్వం చేసినట్టు ఆంజనేయ స్వామి సుగ్రీవా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు ఇక్కడికి ఈ ఎంతో ఆవేశంలో ఉన్నాడు లక్ష్మణుడు. నీవు ఇప్పుడు వెళ్ళి లక్ష్మణుడు కనబడ్డావు ముందుగా నేను హఠమాట్ చేస్తాడు. ముందే నువ్వు మాట తగ్గినటువంటి వాడిని నీ అందరూ కోపంలో ఉన్నాడు లక్ష్మణుడు. కాబట్టి నీవు వెళ్ళి లక్ష్మణుడికి కనబడకు అని చెప్పి చెప్పాడు. మరి ఎలా ఏం చేయాలి అంటే నీ భార్య తారకగా అని చెప్పి చెప్పాడు. అనగానే భార్య అలాగే బయటకు వచ్చేసి బయటకు రాగానే లక్ష్మణుడు ఒక్కసారి తన కళను తీసేసుకున్నాడు కిందికి. అంటే పడుకున్నటువంటి తాను అమ్మాయి బయటకు వచ్చేసరికి లక్ష్మణ స్వామి కళ తీసేసుకున్నాడు. తర్వాత మెల్లిగా వెంటనే సుగ్రీవుడు వచ్చాడు. వచ్చి తన చేసిన తప్పులంతా కూడా క్షమించడం వేడుకొని అప్పుడు సీతారామయ్య కోసం పంపించేశాడు. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సుగ్రీవుడు. అదేవిధంగా ఇక్కడ కూడా నీవు పడుతున్న దాన్ని అలాగే లేచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేయకమ్మా కాస్త నీ బయట కానీ నీ దేశభాషలన్నీ కూడా చదువుకొని నువ్వు బయటకు వచ్చి మనకు గోష్ఠిలో చేరినట్లయితే మనమంతా కలిసి ఆ కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్దాము. నువ్వు ముందు ఉండి మా కృష్ణ యొక్క దర్శనం చేయవలసిందని చెప్పేసి ప్రార్థన చేయడంతో ఆ లోపల ఉన్నటువంటి గొప్ప బాలిక బయటకు వచ్చి వీళ్ళ గోష్ఠిలో చేరడం జరిగింది. వీళ్ళంతా కలిసి మరొక గొప్పగా లేపడానికి మళ్ళీ పక్కకు ఇంకొక ఇంటికి వెళ్ళడం జరిగింది. నోత్సవానికి
श्री श्रीमन्नाम रामानुज उभय वेदांत प्रवर्तकाचार्य